బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చి రికార్డ్స్ బద్దలు కొడుతున్న దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీకి సంబంధించి 3 డేస్ కలెక్షన్స్ ఇంతవరకు రావడం జరిగింది. దాంతోపాటు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి 3 డేస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి వీడియోలో మాట్లాడుకుందాం. సో ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ ఇలాంటి కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ముందుగా లేట్ చేయకుండా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ కాంబోలో గబ్బర్ సింగ్ లాంటి ఒక సాలిడ్ హిట్ తర్వాత మరోసారి వీళ్ళిద్దరు స్క్రీన్ పైకి రావడం జరిగింది. అదే ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారితో పాటు రాశికన్నా శ్రీలీల ప్రధాన పాత్రలు నటించడం జరిగింది. అండ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 150 కోట్ల రూపాయలు. అండ్ ఈ సినిమా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. అంటే ఓవర్గా మిక్స్డ్ టాక్ వస్తుంది. ఆడియన్స్ కొంతమంది బాగుంది అని చెప్తున్నారు, ఇంకొంతమంది యావరేజ్గా ఉందని చెప్తున్నారు. సో ఈ టాక్ గురించి పక్కన పెడితే మనం మెయిన్గా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మరి 3 రోజులు ఈ రోజు కలెక్షన్స్తో కలుపుకొని 3 రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి. 150 కోట్లు ఈ సినిమా బడ్జెట్. ఈ సినిమా క్లీన్ హిట్ కావాలంటే మినిమం 200 కోట్లను కమాయించాల్సి ఉంటుంది. మరి ఈ రోజు వరకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది, మొదటి 3 రోజుల్లో 100 కోట్లలోకి అడుగు పెట్టిందా లేదా అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అండ్ ఈ సినిమాని తెలుగుతో పాటు ఇంకా వేరే స్టేట్స్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ స్టేట్స్తో మొత్తం కలుపుకొని మొదటి రోజు ఈ సినిమా తెలుగు నెట్ కలెక్షన్ వచ్చేసి 41 కోట్ల రూపాయలని వసూలు చేసింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే మొదటి రోజు ఈ సినిమా ఇండియాలో 48 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అలాగే రెండో రోజు అంటే నిన్న బేసిక్గా సౌత్ సినిమాలు ఏ విధంగా ఉంటాయంటే మొదటి రోజు ఎంత అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయో, ఎంత స్టార్ హీరో ఉన్నా సరే, ఏ హీరో ఉన్నా సరే మొదటి రోజు ఎంత అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయో సెకండ్ డే పూర్తిగా కలెక్షన్స్ డ్రాప్ కావడం జరుగుతుంది. సేమ్ టు సేమ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో కూడా అదే రిపీట్ కావడం జరిగింది. దాంతోపాటు నిన్న వర్కింగ్ డే ఉండడంతో ఈ సినిమా నిన్న ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని స్టేట్స్ నుంచి కలిపి దాదాపుగా 10,25,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయగలిగింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 12,50,00,000 రూపాయలని వసూలు చేసింది. ఇక ఈ రోజు సాటర్డే హాలిడే, రంజాన్ హాలిడే కూడా కలిసి వస్తుంది. సో ఏంటంటే కలెక్షన్స్లో లైట్గా గ్రోత్ అయితే రావడం జరిగింది. ఏదో విధంగా వీకెండ్స్లో కలెక్షన్స్లో గ్రోత్ అయితే వస్తుంది అనుకోండి. సో ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ సినిమా దాదాపుగా 14,70,00,000 రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 17,35,00,000 రూపాయలని ఈ సినిమా ఈ రోజు వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 65,95,00,000 రూపాయలని, అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 77,82,00,000 రూపాయలని, అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి కూడా ఒక డీసెంట్ కలెక్షన్ వస్తుందని చెప్పుకోవచ్చు. విదేశాల నుంచి ఈ సినిమా మొదటి 3 రోజుల్లో 17,10,00,000 రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది. ఇక ఫైనల్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 94,92,00,000 రూపాయలని ఈ రోజు వరకు వసూలు చేస్తుంది. సో ఏంటంటే రేపటి కలెక్షన్స్తో ఈ సినిమా 100 కోట్లలోకి అయితే అడుగు పెడుతుంది. సో ఏంటంటే వీకెండ్ కలెక్షన్స్ వరకు బాగుంటాయి. వీకెండ్ అయిపోయిన తర్వాత మండే నుంచి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా గ్రిప్ పట్టుకుంటుంది అనే దానిపైన ఈ సినిమాకి సంబంధించిన లాంగ్ అంటే లైఫ్ టైం కలెక్షన్స్ కూడా ఆధారపడి ఉంటాయి. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి లైఫ్ టైం కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఫైనల్ గా బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చి రికార్డ్స్ బద్దలు కొడుతున్న దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీకి సంబంధించి 3 డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 150 కోట్ల రూపాయలు అనుకోవచ్చు. ఎందుకంటే 2 పార్ట్ల బడ్జెట్ 300 కోట్ల రూపాయలు కాబట్టి మొదటి పార్ట్కి 150 కోట్ల రూపాయలు అనుకోవచ్చు, ఈ సినిమాకి 150 కోట్ల రూపాయలు అనుకోవచ్చు. మరి 150 కోట్లతో రూపొందిన ఈ సినిమా మొదటి 3 రోజే ఆ బడ్జెట్ నుంచి వసూలు చేయడం జరిగింది. బట్ ఏంటంటే మొదటి 3 రోజుల్లో ఈ సినిమా 500 కోట్ల క్లబ్లో చేరిందా లేదా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలో ఈ సినిమా నటించడం జరిగింది. ఈ సినిమా స్పెషల్గా సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకోవడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి 3 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ ప్లస్ డే 1 నెట్ కలెక్షన్ మొత్తం కలిపి మొదటి రోజు ఈ సినిమా దాదాపుగా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 134,68,00,000 రూపాయలు వసూలు చేసింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియాలో 158,90,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు బేసిక్గా సౌత్లో ఏ విధంగా కలెక్షన్స్ డ్రాప్ కావడం జరుగుతుందో నార్త్లో ఆ విధంగా డ్రాప్ కావు. మాక్సిమం సమతుల్యంగా ఉంటుంది. డ్రాప్ అయితే లైట్గా డ్రాప్ అవుతుంది కానీ ఎక్కువగా డ్రాప్ కాదు. నిన్న వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్కి అద్భుతమైన కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. సో రెండో రోజు ఈ సినిమాకి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 84,91,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. నిజంగా అద్భుతమైన కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. దీనికి గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేస్తే దాదాపుగా 100,91,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అదే ఈ రోజు సాటర్డే ఫుల్ హాలిడే, రంజాన్ హాలిడే కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజు కలెక్షన్స్ మళ్ళీ గ్రోత్ రావడం జరిగింది. ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 95 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది ఇండియాలో. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా
112 కోట్ల 10 లక్షల రూపాయలని గ్రాస్ రూపంలో వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 314 కోట్ల 59 లక్షల రూపాయలు వసూలు చేసింది. అదే నెట్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా 300 కోట్లలోకి 3 రోజుల్లోనే అడుగుపెట్టింది. అలాగే గ్రాస్ కలెక్షన్ రూపంలో ఈ సినిమా దాదాపుగా 371 కోట్ల 21 లక్షల రూపాయలని మొదటి 3 రోజుల్లో వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ నుంచి కూడా ఈ సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టడం జరిగింది. మొదటి 3 రోజుల్లోనే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఈ సినిమా దాదాపుగా 116 కోట్ల 57 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఆదిత్య దత్ దర్శకత్వంలో రణబీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ పార్ట్ ది రివెంజ్ మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 487 కోట్ల 97 లక్షల రూపాయలు వసూలు చేసింది. అంటే ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటు 500 కోట్ల వరకు అయితే వచ్చేసింది. రేపటి కలెక్షన్స్తో ఈ సినిమా ఏకంగా 600 నుంచి 650 కోట్ల క్లబ్లో కూడా చేరుతుంది. ఎందుకంటే రేపు సండే ఫుల్ హాలిడే ఉంటుంది అండ్ మొదటి రోజు కలెక్షన్స్ కంటే కూడా సండే కలెక్షన్స్ ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేపు ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ వచ్చి ఈజీగా సినిమా మొదటి 4 రోజుల్లోనే దాదాపుగా 600 నుంచి 650 కోట్ల క్లబ్లోకి అయితే చేరడం జరుగుతుంది. సో దురంధర్ పార్ట్ ది రివెంజ్ మూవీకి సంబంధించి ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో. డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.